అదానీ సెబీ చైర్మన్ వ్యవహారంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ రోడ్డెక్కింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు కాంగ్రెస్ నాయకులు. ఈ అంశంపై జేపీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈడీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తర్వాత ఈడీ కార్యాలయం వద్ద బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో సెబీ చీఫ్ మాధవీపురి బచ్ పైన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచి సెబీ చైర్పర్సన్ మాధవి, ఆమె భర్త ధవాళ్లు లబ్ధి పొందారని అమెరికా సంస్థ హిండెన్బర్గ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపైన తేల్చాలని సెబీ చీఫ్ మాధవీపురి బచ్ రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఈడీ ఆఫీస్కు వెళ్లి అదానీ ఆస్తులపై ఫిర్యాదు చేశారు. గౌతమ్ అదానీ మన దేశ సంపదను, షేర్ మార్కెట్ను ఎలా కొల్లగొడుతున్నారనే నిజాలను హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కొట్లాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడలేదన్నారు. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు ధర్నాకు దిగామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి. కేంద్ర ప్రభుత్వం అక్రమాలు ప్రశ్నిస్తే ఈడీ దాడులు చేస్తోందని, అదానీ అంశంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంటే అలా చేయడం ఇష్టలేని ప్రధాని నరేంద్ర మోదీ 4 రోజుల ముందుగానే పార్లమెంట్ సమావేశాలు ముగించేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.